చిన్నప్పుడు చూసిరాతలో తప్పులు రాస్తున్నా నువ్వు నన్ను కోపడలేదు. నా తల్లి రాతలోనే తప్పులు రాసుకుంటున్నాను. ఇప్పుడు క్షమించలేవా నాన్న? నా పెళ్ళం లేకపోతే నేను బ్రతకలేను మావయ్య. మీరు ఆగిపోతే అక్కడ పెళ్లి జరుగుతుంది, నా పెళ్ళం బ్రతుకుతుంది. విశ్వాసం చూపించడానికి పొలిమేర దాటినా పద్ధతి దాటినా తప్పు లేదు కదా మాస్టారు. ఈ పెళ్లికే ఒక పద్ధతి లేదు, ఇంకెలాంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏమ్మా, ప్రయాణం అంతా బాగా జరిగిందా? బానే జరిగింది అంకుల్. వచ్చేసావా వరుదిని? టైం అయిపోయింది. అమ్మాయిలు, మీ ఫ్రెండ్ వచ్చేసింది. పెళ్లి కూతురు చేద్దానండి. ఎలా ఉన్నావు? ఏమి పెళ్ళయ్యాక తల్లి కావటం లేట్ అయినా తప్పులేదే, పెళ్లి కూతురు కావటమే లేట్ అయితే ఎలా? మీకేం తెలుసు? ఇది ఆల్రెడీ ఒకసారి పెళ్లి కూతురు అయింది. రండి పెళ్లి కూతురు చేద్దాం. అమ్మ వరుదిని, ఈ అమ్మాయి ఎవరు? బాబాయ్. బాబాయా? మీరు వచ్చినప్పుడు నేను చూడలేదండి. నేను రామయ్య గారు రెండో కూతుర్ని. నా తల్లే నా తల్లే, నా బంగారం. అవును, నాన్న వాళ్ళేరి వెనకొస్తున్నారా? అది వాళ్ళంతా మాస్టర్ గారితో కలిసి రేపు వస్తారు అంకుల్. గౌతమి నాతో పాటు వచ్చేసింది. ఏమ్మా, మీ అమ్మ గుర్తుందా? మా అక్క. నువ్వు వచ్చావు, అలాగే ఉన్నావు. రామరా, మీ వదిన్ని పెళ్లి కూతురు చేద్దాం గాని. ఏమి, నీకు నీ మొగుడి దిష్టి తగిలేటట్టుందేమో. ఆయనకే నా దిష్టి తగలకపోతే చాలు. కరెక్టే. మా వదిన కంటే మా అన్నయ్య అందంగా ఉంటాడు మరి. ఏమ్మా, విన్నావా? నా కొడుకే బాగుంటాడంట. ఒప్పుకున్నట్టేగా? ఆడబిడ్డ కదా, అత ఎక్కువ. నువ్వు వెళ్ళి అక్షింతలు కలిపిరా అమ్మా. ఏంటి, ఆల్రెడీ పారాని ఒకసారి పెట్టినట్టున్నారు? ఏం లేదు, కడిగేసినట్టు కనిపిస్తేను. అది అది అనుసేక పెట్టింది. ఎందుకు? పిచ్చిది కదా, ఎప్పుడేం చేస్తుందో తనకే తెలీదాంటీ. సర్లే, నువ్వు ఇటు తిరుగు. అమ్మా, పెళ్లి కూతుర్ని చేయటం అయిపోయిందమ్మా. ఏంటమ్మా, ఏమైంది? చూడు, కళ్యాణి తిలకం ఎలా పాడైపోయిందో. కళ్యాణమస్తు, సుఖజీవన సంప్రాప్తిరస్తు. లేమ్మా. కళ్యాణమస్తు.
అంకుల్ మీరు పర్మిషన్ ఇస్తే నందివెలు వెళ్ళొస్తాను. వరు, దిస్ ఇస్ టూ మచ్. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పేషెంట్ అంటావేంటి? అయ్యయ్యో, నేను వెళ్తానంటుంది అనసూయక్క కోసం కాదండి. మరి చెప్పు వారు, దేనికి వెళ్తానంటున్నావు? అశోక్ గారి కోసం. నిజానికి పెళ్లి కూతుర్ని కాగానే అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకోవాలి. కానీ నేను ఆంటీ అంకుల్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాను. నాకు అత్త మామలే కాదు, అమ్మా నాన్నలు కూడా వీళ్లే. అలాగే అశోక్ గారి విషెస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేసింది ఆయనే కదా. అప్పుడు ఆయన అలా చేసుండకపోతే మీరు నన్ను చూసేవాళ్ళు కాదు, ఇలా పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళు కాదు. వెళ్ళొస్తాను అంకుల్. పెళ్లి కూతుర్ని చేశాక పొలిమేర దాటకూడదమ్మా. ఆంటీ, మనం ఉంటుంది సిటీలో, విలేజ్లో కాదు. ఒకప్పుడు విజయవాడకి పొలిమేర ఎక్కడుండేది, ఇప్పుడెక్కడుంది? రోజు రోజుకి మారే పొలిమేరల్ని మనం పట్టించుకోకూడదా ఆంటీ? వరుదిని, పద్ధతులంటూ ఒకటి ఉన్నాయి కదమ్మా. మీరు కూడా అలా అంటారేంటి అంకుల్? ఇదంతా పుట్టింటి వాళ్ళు చేయడం పద్ధతి. అలా జరగలేదే. మెట్టినింటి వాళ్ళు చేసిన పెళ్లి కూతురికి కూడా పద్ధతులుంటాయా? కానీ మాకుంటాయమ్మా. రేపు అశోక్ గారు పెళ్లికి వస్తారు కదా, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాకే పీటల మీద కూర్చో. అంకుల్, అది ఇంకేం మాట్లాడద్దు, అంతే. అంకుల్, కనీసం ఫోన్లో అయినా మాట్లాడతాను. ఇది పద్ధతి. ఎవరొద్దన్నారు? ఇదిగో మాట్లాడు. చెప్పమ్మా పెళ్లి కూతురా. అశోక్ సార్, నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. శుభం. నీ మెట్టి నిల్లు మట్టమైపోవాలని మనసారా దీవిస్తున్నాను. యాక్చువల్గా మీ విషెస్ తీసుకోవడానికే వద్దామనుకున్నాను. పొలిమేర దాటకూడదంట కదా, నరహర అంకుల్ అన్నారు. ఇప్పుడు నువ్వు ఆ పందిట్లో ఉన్నావా? మీరు రేపొద్దున వస్తున్నారు కదా? లేదమ్మా, కళ్యాణి హాస్పిటల్లో ఉంది. అదేంటి, ఏమైంది? ఏమో, మాయరోగం అని చెప్పిరా. అంకుల్, కళ్యాణి గారు హాస్పిటల్లో ఉన్నారంట. ఏమైందమ్మా? అయితే పెళ్లికి కూడా రారేమో పాపం. నిశ్చితార్థానికి కూడా రాలేదు వాళ్ళు. పాపం కళ్యాణి గారు, ఏమైందో ఏమో. అంకుల్, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే కరెక్ట్ కాదు అంకుల్. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం కదా.
ప్లీజ్ అంకుల్. అయితే నేను వస్తాను. నువ్వు నువ్వు సరే వెళ్దాం పదా. వద్దులేరా, ఆ పిల్లనే వెళ్ళని. శుభం అంటూ పెళ్లి కొడుకుని చేస్తే పేషెంట్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతానంటావేంటి? అది కాదమ్మా. మురారి, ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా. నువ్వుండు, నేను వచ్చేస్తానుగా. వచ్చేస్తాను, ఓకేనా? గౌతమి, నువ్వు కూడా రా. ఏంటి కన్నీళ్లతో మెరుగుపడుతున్నావా? అరిగిపోయాయండి, మళ్ళీ చేయించుకోవాలి. నువ్వెన్నిసార్లు చేయించుకున్నా తప్పులేదు, కానీ నీ తాళి ఇంకెవరికి చేయించకూడదు. ఒకరి తాళిబొట్టు ఇంకొకరి మడికి సూట్ అవ్వదు. తిప్పి తిప్పి మీరు మళ్ళీ అక్కడికే వస్తారు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెల్లవారితే పెళ్లి, పీటల మీద అందంగా కనిపించాలి. ఎవరికి? నీకా? బంధువులకి. వాళ్ళకి మండపం కొత్తగా కనిపించొచ్చు, పెళ్లి కొడుకు పాతేగా. నిజానికి రెస్ట్ నీకే అవసరం. ఈ పెళ్లిలో నాకంటే నిన్నే ఎక్కువగా చూస్తారు. ఇలాంటి పెళ్లి చేసుకునే వాళ్ళకంటే చేసే వాళ్ళకే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. నాకెందుకండి, మీరు కొత్తగా కనిపిస్తున్నారు. కొత్తగా చూడాలనుకుంటున్నావు, చూస్తున్నావు, అంతే. కాదు, ఇప్పుడిక్కడ మనిద్దరమే ఉన్నాం. ఇక్కడికి రావాలంటే ఎవరైనా అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుంటారు. మీ అమ్మ కూడా. కానీ రేపటి నుంచి పర్మిషన్ లేకుండానే ఇంకో మనిషి వస్తుంది. ఆ ఫీలింగే కొత్తగా ఉంది. రేపే తనకి పర్మిషన్ వస్తుంది. పెళ్ళంటే దేవుడిచ్చే పర్మిషన్, కానీ అది కూడా నువ్వే ఇచ్చేస్తున్నావు.
చేసి పెట్టాలని ఉందండి. ఎందుకని? రేపటి నుంచి అవకాశం రాదనా? అదేంటి, అదొస్తే మాత్రం నా హక్కు నాదే. కాదని నీకు తెలుసు. నీ మీద కూడా నీకు సగమే హక్కు ఉంటుంది. నీ ఏడుపు మీద కూడా తన హక్కు అడుగుతుంది. ఈ రాత్రే నీది. బాగా ఏడు. రేపటి నుంచి ఎవరెవరి కన్నీళ్ళు నీ కళ్ళలో కనిపిస్తాయి. ఏమండి, ఏమండి, మీ మనసులో నేనుంటాను. నువ్వు కూడా ఉంటావే. రేపే తనకి పర్మిషన్ వస్తుంది. పెళ్ళంటే దేవుడిచ్చే పర్మిషన్, కానీ అది కూడా నువ్వే ఇచ్చేస్తున్నావు. నువ్వెన్నిసార్లు చేయించుకున్నా తప్పులేదు, కానీ నీ తాళి ఇంకెవరికి చేయించకూడదు. ఒకరి తాళిబొట్టు ఇంకొకరి మెడకి సూట్ అవ్వదు. అయ్యా మీరు కూడా అమ్మా, మీరు వారిద్దరి చేతులు కలపండి. హరి ఓం గణానాన్త్వా గణపతిగం హవామయే
కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిషేదశాదనం. నేను చెప్పినట్టు చెప్పండి అమ్మా. ఈ క్షణం నుంచి ఏ క్షణం నుంచి అగ్ని సాక్షిగా, అగ్ని సాక్షిగా, మనస్సాక్షిగా, మనస్సాక్షిగా, 4 వేదాల సాక్షిగా 4 వేదాల సాక్షి నా భర్తను వరుధిని అనే వధువుకు దానమిచ్చుచున్నాను. ఓం భద్రుదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా ఈ అక్షంతలు తీసుకుని వారి చేతిలో వేయండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్ర ఆవిష్యేంద్రియ ప్రతిష్టతే. అప్పటికి ఇప్పటికి మీలో ఏం తేడా లేదండి. ఎందుకు లేదు? అప్పుడు మనసుంది, ఇప్పుడు మనసు లేదు. అక్కడ కొన్ని జీవితాలు పతనమైపోతున్నా కన్న బిడ్డల కోసం నోరు నొక్కుకొని ఏడుస్తున్నానే. నేను కూడా మనిషిని కాదు.